అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు? మన ఆత్మీయ జీవితము వర్ధిలింపబడాలి. మన ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవుని రాజ్యం కొరకు ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు గనుక, మనము పరలోక రాజ్యానికి సిద్ధపడే వారముగా మన ప్రార్థన ఉండాలి. అందుకని 5గురు బుద్ధిగల కన్యకల వలె మనము దివిటీల్లో ప్రార్థన అనే నూనె పోసుకొని, మనం వెలిగింపబడి పెళ్లి కుమారుడొచ్చినప్పుడు ఆయన రాజ్యముతోని ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అది సిద్ధపాటు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 4 కూడా మన జీవితంలో మనం అనుసరిస్తున్నామా లేదా మరి ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఈ ఫార్ములా ద్వారా మీరు తెలుసుకోండి. రెండోదిగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఈ 3 మనం చేసినప్పుడు మరి దేవుడు ఆటోమేటిక్‌గా ఆయన సువార్త వ్యాప్తి కొరకు మనం ఇతరుల కొరకు వాడబడతాం. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యాన్ని వింటామో, మనము బోధించే వారంగా, ప్రకటించే వారంగా దేవుడు మన హృదయంలో నుండి బయటికి మరి నీటి ఉబక వలె మరి వాక్యాన్ని మరి జీవపు ఊటలాగా మనకి అందించి, తృప్తిపరిచి, మన ఎముకలకు, మన శరీరానికి, ఆత్మీయ జీవితానికి బలాన్ని అనుగ్రహిస్తుంది.